హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ సీమ బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మీకు తమ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా, నేనైతే ముంబైలో ఒక ఇది వచ్చేసి ఒక 2 crore హౌస్ అనమాట. సో అది మీకైతే ఒకసారి చూపిద్దాం అనుకుంటూ ఉన్నాను. అస్సలు నేను చెప్పాను కదా తమ్నైల్లోనే, ఒక్క అడుగు వచ్చేసి 26,000 ఉంది అనేసి. వీళ్ళు ఈ కొంచెం స్క్వేర్ ఫీట్ని ఎంత బాగా యూస్ చేసుకుంటారు ఏంది అనేది మీతో కూడా షేర్ చేద్దాం అనిపించింది నాకు. మేమైతే ఒక ఇల్లు అయితే చూసి వచ్చాము, సో అందుకని మీతో కూడా షేర్ చేస్తూ ఉన్నాను. ఇదైతే బయట కారిడార్ ఉంటుంది కదా, సో అదనమాట. లిఫ్ట్కి పక్కన ఉండే ఇల్లు ఇది. ఈ కారిడార్లో అంటే ఈ ఫ్లోర్లో మొత్తంగా 5 హౌసెస్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి 3 BHK ఉంటుంది, 2 1 BHK, 2 2 BHK ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఏంటంటే 2 BHK హౌస్ అనమాట. సో ఇదైతే రెడీ టు మూవ్ ఇన్ అనమాట. సో ఇంకా మనము హౌస్ తీసేసుకున్నాం అనుకోండి, మనమైతే ఇంకా మూవ్ అయిపోవచ్చు అనమాట. సో అంత కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది. చాలా వరకు నాకు తెలిసి ఒక 4-5 హౌసెస్లో కూడా ఉన్నారు, ఆల్రెడీ లీవ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడైతే ఇది చూసారు కదా, మంచిగా హాల్ ఎంత పెద్దగా వచ్చిందో. అసలు ఆ స్క్వేర్ ఫీట్కి ఇంత హౌస్ వస్తుందా అనిపిస్తుంది మనకైతే చూడంగానే. అసలు ప్రతి దగ్గర బాల్కనీ వచ్చింది, 2 బాత్రూమ్స్ వచ్చాయి, కిచెన్. ఎంత బాగా చేస్తారంటే వీళ్ళు చాలా బాగా స్పేస్ని అయితే చాలా బాగా యూటిలైజ్ చేస్తారనమాట. సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, సో బాల్కనీ కూడా మంచిగా సేఫ్టీగా పెట్టారు. అదేవిధంగా చాలా వరకు మస్కిటో నెట్ పెట్టారు, నార్మల్గా విండో గ్లాస్ పెట్టారు. చూసారు కదా, 2 అయితే ఉన్నాయి ఇక్కడ. సో నేను అది మళ్ళీ ఒక చేతి ఓపెన్ చేయలేక సో అలాగే పెట్టేశాను. లోపలికి వెళ్తే మనకి ఒక 2 feet బాల్కనీ కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకొంచెం మనం పైకి వెళ్ళామనుకోండి, ఇది మేము చూసింది వచ్చేసి 7th floorలో చూసాము. ఇంకా కొంచెం 19th floor, ఇది టోటల్ 24 floors అనమాట. 19th floor అలా వెళ్ళామనుకోండి, మంచిగా మనకి సీ వ్యూ కూడా కనపడుతూ ఉందన్నమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది, మంచిగా తీసేసుకుందాం అనిపించింది అనమాట. నాకైతే ఈ హౌస్ చూడగానే అంత బాగా నచ్చింది నాకు. అంటే అంత తక్కువ స్క్వేర్ ఫీట్ ఉన్నా కూడా ఇంత మంచిగా యూటిలైజ్ చేశారు, చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా హాల్ చూసారు కదా, అంత పెద్దగా ఉంది. మనమైతే మంచిగా టీవీ యూనిట్, అలాగే టీవీ యూనిట్ పక్కనే దేవుడు రూము అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. అంత పెద్దగా ఉంది, అంత స్పేషియస్గా ఉంది. ఇక్కడ చూసారు కదా, ఇంకా హాల్లోంచి ఇటు రాగానే పక్కకి కిచెన్ ఉందన్నమాట. ఇప్పుడు మేముండే హౌస్ ఏంటంటే అది మనము నడిచిపోయే దారిలోనే కిచెన్ ఉంటుంది, కానీ ఇది ఎలా కాదు, కొంచెం సపరేట్గా కిచెన్ ఉందన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది సపరేట్ కిచెను. అసలు మంచిగా కబోర్డ్స్ పెట్టి చేసుకుంటే సూపర్ ఉంటుంది. అసలు ఇల్లు అంతా కూడా నాకైతే ఒక థీమ్తో వెళ్తాం అనుకోండి, చాలా బాగుంటుంది. అలా అంటే గ్రీనరీతో వెళ్దాం అనుకుంటే గ్రీనరీ అనమాట, లేదంటే వుడెన్ టైప్ వెళ్దాం అనుకుంటే వుడెన్ టైపు, లేదంటే రాక్స్ అన్నీ ఉంటాయి కదా, సో అట్లా, లేదంటే గ్లాస్ టైపు. సో అట్లా ఒక థీమ్ పెట్టించుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఒక థీమ్ నాకు అసలు చాలా ఇష్టం అనమాట. ఎప్పుడైనా ఒక డ్రీమ్ హౌస్ బిల్డ్ చేసుకుంటే ఒక మంచి థీమ్తో వెళ్ళాలి అనేది నా కోరిక అనమాట. సో ఇక్కడైతే మంచిగా కిచెన్లో కూడా మనకి బాల్కనీ, అదే వాషింగ్ ఏరియా వచ్చిందనమాట. వాషింగ్ ఏరియా ఏంటంటే వాళ్ళు బిల్డ్ చేయలేదు, కింద మనమే బిల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కింద ఏంటంటే వాళ్ళు అలా వదిలేశారు. సో దానికి మనం అయితే మంచిగా, చాలామంది ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళైతే మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకోన్నారు అనమాట. లోపలైతే చాలా పెద్ద స్పేస్ అది కూడాను. ఇక్కడ చూసారు కదా, ఈ మూలకు వచ్చేసి మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇదేంటంటే ఎక్స్ట్రాగా ఇటు పక్కకి మనకి ఇంకా ఎక్స్ట్రా ఎలక్ట్రానిక్ అప్లయన్స్ అన్నీ ఉంటాయి కదా, మిక్సీ కానీ, ఓవెన్ కానీ, ఇంకా అవన్నీ జ్యూసరు అన్నీ అయితే ఇక్కడ పట్టిపోతాయండి, చాలా ఈజీగా పట్టిపోతాయి. అసలు కింద కబోర్డ్ వేసేసాం అనుకోండి, యూజ్ లేనన్నీ కింద వేసేసుకోవచ్చు. మనం డైలీ వాడుకునేది మాత్రం పైన పెట్టుకోవచ్చు అనమాట. అంత బాగుంది. ఇంకా దాని పక్కనే ఫ్రిడ్జ్ అనమాట. అసలు స్పేస్ అనేది వేస్ట్ చేయకుండా దేనికి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే పెట్టుకుంటూ వచ్చారనమాట. అసలు చాలా బాగా వీళ్ళ తెలివికి హ్యాట్స్ ఆఫ్ అనిపించింది నాకైతే. ఇంక ఇదంతా మన కౌంటర్ టాప్ పైన స్టవ్ పెట్టేసుకోవచ్చు. గ్యాస్ ఏంటంటే పైప్ లైన్ వచ్చేస్తుంది కాబట్టి పైకి వస్తుంది, మనకి కింద కూడా స్పేస్ మిగులుతుంది అనమాట. సో పైప్ లైన్ ద్వారా మనకి చాలా స్పేస్ మిగులుతుంది, అలాగే గ్యాస్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మేము యూస్ చేసేది పైప్ లైనే, మాకు 2 monthsకి 800, ఇంకా అంటే మనం యూస్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి, 500 700 అట్లా మనం యూస్ చేసే దాన్ని బట్టి ఒక్కొక్కసారి 1000 కూడా దాటుతుంది. అలా ఉంటుంది అనమాట. మనము వెళ్ళి మళ్ళీ మార్చుకొని రావాలి, బుక్ చేసుకోవాలి, అది వచ్చే వరకు వెయిట్ చేయాలి, అలా ఏమి ఉండదు అనమాట. మనకి ఎప్పటికీ గ్యాస్ లైన్ 24 hours వస్తూనే ఉంటుంది. సో ఇక్కడైతే ఇంకా వాష్రూమ్ అనమాట, కిచెన్కి ఎదురుగానే ఒక వాష్రూమ్ అయితే ఉంటుంది. సో నాకైతే ఇది ఈజీగా ఉంటుంది కదా, కిచెన్లో ఏమన్నా
అర్జెంటుగా ఏమైనా వాష్ చేసుకోవాలన్నా ఏదైనా ఈజీగా ఉంటుంది. కిచెన్లోకి ఒకటి హాల్లో అదే కిచెన్కి ఎదురుగా ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారు మంచిగా. ఇంకోటి వచ్చేసి బాత్రూంలో కూడా ఇచ్చారు, అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా ఈ బాత్రూంలోనే గ్రీజర్ కూడా పెట్టేశారు. చాలా వరకు నేను ఎక్కడ చూడలేదన్నమాట, వాళ్ళే గ్రీజర్ పెట్టి ఇచ్చేసారు. సో ఆ గ్రీజర్ కూడా ఎంత చిన్నగా చాలా ముచ్చటిగా ఉన్నింది. ఇంకా సింక్ కూడా చూసారు కదా ఎంత మంచిగా పెట్టారో. అసలు ప్రతిదీ చాలా అంటే చూడంగానే మనకి అరే ఇదేంట్రా ఇంత కంజెస్ట్గా పెట్టారు అనే ఫీలింగ్ రాదనమాట. అంత మంచిగా యూటిలైజ్ చేస్తారు వీళ్ళు స్పేస్ని అయితే. నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి మన ఊరి సైడ్ ఏదన్నా ఇట్లా హౌస్ ఏదన్నా చిన్న స్పేస్లో కట్టుకోవాలి అంటే కన్నా వీళ్ళనే పిలిచాలబ్బా అనిపిస్తుంది నాకైతే. అసలు తక్కువ స్పేస్ ఉన్నా కూడా మనకి దీంట్లో ఇది మనకి రావట్లేదే అన్న ఫీలింగ్ ఉండదన్నమాట. ప్రతిదీ వచ్చేస్తుంది అనమాట. సో అలా బిల్డ్ చేస్తారు వీళ్ళు. ఆ ప్లానింగ్ అయితే చాలా బాగుంటుంది. సో ఇంకా ఈ హౌసెస్ ఏంటంటే ఇంకా కిందనే మనకి జిమ్ ఉంది, పైన వచ్చేసి పిల్లలు ఆడుకునేదానికి గార్డెన్ ఏరియా లాగా చేశారు. సో అక్కడంతా వెళ్ళలేదు మేము. సో ఇంకా మనకైతే ఇంకా వాష్రూమ్ కిచెన్ ఎదురుగానే ఉంటాయి. కొంచెం ఇట్లా లోపలికి రాగానే ఇక మనకి బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి మంచిగా బాల్కనీ అయితే ఉంది. కాకపోతే ఈ బాల్కనీ ఏంటంటే ఇక్కడ బయటకు వెళ్ళలేము మనము. జస్ట్ ఆ ఫెన్సింగ్ ఉంది కదా, సో ఆ ఫెన్సింగ్ మనం అటుపక్క జరుపుకోలేమన్నమాట. సో ఇక్కడ నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా మిగతావన్నీ కూడా మనం కబోర్డ్ వర్క్ చేయించుకున్నాం అనుకోండి ఇంకా సూపర్ ఉంటుంది. ఏ వస్తువు కూడా బయట అనేది కనపడకుండా లోపల అన్నీ అణిగిపోతాయి అన్నమాట. అంత స్పేషియస్గా ఉంది. బెడ్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి ఈ బెడ్రూమ్స్ అయితే. ఇప్పుడు మనకు కావాలనుకుంటే ఈ బెడ్రూమ్లో పక్కనే ఈ గోడ ఆనుకునే బాత్రూమ్ అయితే ఉంది కదా, సో మనం ఇటుపక్క నుంచి కూడా ఒక డోర్ అయితే పెట్టించుకోవచ్చు అనమాట. ఈ బాత్రూంలోకి మనం కావాలంటే ఇప్పుడు బెడ్రూమ్స్ ఇంకా మనము అర్జెంటుగా ఇంకా బయటకు అయితే వెళ్ళలేము. సో అనుకున్నప్పుడు ఈ బెడ్రూమ్లో నుంచి అది బాత్రూమ్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట మంచిగా అయితే. సో అలా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు, ఒక డోర్ అయితే పెట్టేసుకొని. సో ఇక్కడ చూసారు కదా ఇంకా పక్కకి రాగానే ఇట్లా ఇక్కడ ఇది ఒకటి మాత్రమే అడ్డం అనమాట. ఈ గోడకి వెనక పక్కనే ఒక వాష్రూమ్ ఉంటుంది అనమాట ఈ బెడ్రూమ్లో. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఒక బాల్కనీ. అసలు ఆ సన్ రైజ్ చూసారా, ఇది మేము వెళ్ళింది మార్నింగ్ 10 o'clock ఆ టైంకి. అసలు ఎంత మంచిగా వస్తుందో ఇంట్లోకి వెంటిలేషను. ఇంకా 3 బాల్కనీలు ఉన్నాయంటే మీరే అర్థం చేసుకోండి. 3 ఏంటండి, కిచెన్కి కూడా బాల్కనీ ఉంది, అంత ఉన్నాయన్నమాట. నాకైతే అసలు మా వారికి కూడా వెంటిలేషన్ అంటే చాలా ఇష్టము. సో ఇంకా అది చూడగానే మా వారికి కూడా చాలా బాగా నచ్చింది. కాకపోతే ప్రైజే కొంచెం మనం అనుకున్న బడ్జెట్ కన్నా ఓవర్ ఉందన్నమాట. సో మేము యాక్చువల్లీ చూసాము, బాగుందన్నమాట. ఇంకా ఇప్పుడు ఏంటంటే తక్కువలో ఏం దొరుకుతాయి మనకి, ఇంకా ఒక 5 years 10 years తర్వాత ఉండేటివి మనకు దొరుకుతాయి. సో అప్పటికే మనకి ఒకవేళ మన మైండ్ సెట్ మారింది అనుకోండి, సో ఎందుకనేసి మేమైతే ఈ ముంబైలో ఇల్లులు కొంచెం తీసుకోలేము మనము. సో అందుకని జస్ట్ చూసి ఆనందిస్తూ ఉంటాం అనమాట. అట్లా మనకి ఒక ఐడియా వస్తాయి కదా, సో ఎక్కడ ఏంటి ఎలా ఉన్నాయి, మన బడ్జెట్లో ఏమన్నా ఉంటే తీసుకోవచ్చు అట్లా అనేసి. ఎవరికైనా ప్రతి ఒక్కరికి కళ అనమాట, సొంత ఇల్లు ఉండాలని ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. సో అట్లా మేము అక్కడ ఏదో పని మీద వెళ్ళినాము అక్కడికి. అక్కడే చూసామన్నమాట, ఇక్కడ ఈ ఇల్లు ఉంది బాగుంది ఒకసారి పైకి వెళ్ళేసి వద్దాము అనేసి. వాళ్ళు చూపించారు అనుకున్నాను, కానీ చాలా బాగా చూపించారు మాతో పాటు. ఇది వచ్చేసి కేవలం 760 square feet అనండి. మీరే కమెంట్ చేయండి 760 square feetsలో ఇంత మంచిగా ఇల్లు వస్తుందో లేదో అనేసి. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి ఖచ్చితంగా. అయితే ఫస్ట్ టైం చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు. అలాగే లైక్ చేసేయండి. బై బై.